లేడీ అఘోరికి మొకీలా పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లో అఘోరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగ్న పూజల పేరుతో మహిళ నుండి 10 లక్షల రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. తిరిగి డబ్బులు అడిగినందుకు అఘోరి అలియా శ్రీనివాస్ చంపుతానంటూ బెదిరింపులకు దిగారని పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. లేడీ అఘోరిని చీటింగ్ కేసులో అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో అఘోరిని అదుపులోకి తీసుకొని హైదరాబాద్కు తీసుకువస్తున్నారు మొకీలా పోలీసులు. అఘోరితో పాటు ఇటీవల తను వివాహం చేసుకున్న వర్షిణిని కూడా నగరానికి తరలిస్తున్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరు మండలానికి చెందిన ఓ మహిళ లేడీ అఘోరి మోసాలను ఇటీవల బయటపెట్టింది. లేడీ అఘోరితో 6 నెలల క్రితం పరిచయమైనట్లు తెలిపింది. పరిచయమైన 2 నెలల తర్వాత ప్రొద్దుటూరులోని ప్రగతి రిసార్ట్స్కు డిన్నర్కు వచ్చిందని వెల్లడించింది. అప్పటి నుంచి తరచుగా ఫోన్ చేస్తూ వ్యక్తిగత విషయాలను తెలుసుకునేదని తెలిపింది. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని మాయమాటలు చెప్పి నమ్మించిందని ఆ మహిళ వెల్లడించింది. లేడీ అఘోరి మాటలు నమ్మి పూజకు అంగీకరించానని తెలిపింది ఆ మహిళ. వారం రోజుల్లో పూజ చేద్దామని, అందుకు ఖర్చుల కోసం 5 లక్షల రూపాయలు లేడీ అఘోరి అకౌంట్లో వేశానని తెలిపింది. ఆ తరువాత పూజ కోసం యూపీలోని ఉజ్జయినిలోని ఫామ్ హౌస్లోకి తీసుకువెళ్లి పూజ చేసిందని తెలిపింది. మరుసటి రోజు మరో 5 లక్షల రూపాయలు తన అకౌంట్లో వేయాలని, లేకపోతే పూజ విఫలమై కుటుంబం అంతా నాశనం అవుతుందని లేడీ అఘోరి భయపెట్టిందని చెప్పింది. అఘోరి మాటలకు భయపడిపోయి 5 లక్షల రూపాయలు అకౌంట్లో వేశానని, ఇలా మొత్తంగా 10 లక్షల రూపాయలు మూట చెప్పానని పోలీసులకు ఫిర్యాదు చేసింది.